ఇంకా ఎంతో ఆత్రంగా చూస్తున్నారు. ఎందుకంటే ఈసారి అమరావతి వేదికగా ప్రధాని మోదీ ఎలాంటి వరాల జల్లు కురిపించబోతున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా సంపద సృష్టికి సంబంధించి అమరావతి నుంచే పునాదిగా ముందుకెళ్లబోతున్నాము అంటూ కూడా చెప్పిన నేపథ్యంలో కోటి ఆశలతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్న ఏపీ ప్రజలు ఈసారి మన రాజధాని ఇది అని సగర్వంగా చెప్పుకునేలా ఏపీ ప్రజలందరూ తలెత్తుకునేలా చేస్తాను అంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతము ఇక అమరావతి ఎలా రాజధాని ఇంకా కొంగొత్తగా ఎలా ప్రారంభం కాబోతోంది, ఏ హంగులు ఉండబోతున్నాయి, గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్లో రాబోతుందన్న విషయము టెక్నాలజీని అందిపుచ్చుకొని గతంలో జరిగిన తప్పిదాలను గుర్తుపెట్టుకొని ఈసారి అలాంటి తప్పిదాలకు తావు లేకుండా ఎవరూ మరొకసారి రాజధానిని టచ్ చేయకుండా, ఎందుకంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చాక 3 రాజధానులంటూ 3 ముక్కలాటిన సందర్భం ఏపీ ప్రజలకు సంబంధించి ఆ 5 ఏళ్ళు అసలు రాజధాని ఏది అంటే చెప్పుకోలేని పరిస్థితిలో కలిగిన మనోవేదన కావచ్చు. దాని ప్రతిఫలమే కూటమి ప్రభుత్వానికి అఖండ విజయం అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసారి గెజిట్ విడుదల చేస్తూ అమరావతి వేదికగా అటు సంపద సృష్టికి అడుగులు వేస్తూ ఏపీ ప్రజలు సగర్వంగా కూటమి ప్రభుత్వాన్ని ఎందుకు గెలిపించుకున్నాము, ఏ నమ్మకంతో వారిపైన ఓటు వేశాము అని వాళ్ళు భరోసాగా మనకు ఓటు వేశారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొని ఖచ్చితంగా ఇందుకు కదా మేము కూటమి ప్రభుత్వానికి ఓటు వేశాము అని చెప్పుకునే విధంగా నిర్మాణం ఉండబోతుందన్న విషయాన్ని అయితే అటు సీఎం చంద్రబాబు స్పష్టంగా చెప్తున్నారు. మరొకసారి ప్రధాని మోదీని ఈ సభకు ఆహ్వానించడంతో తొలి అడుగు పడింది అంటూ కూడా ఇక్కడ సీఎం చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో కూటమి సహకారంతో మన డిబేట్లో ఒక అనలిస్ట్ రామ్మోహన్ గారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కలయిక అంటే అటు సీఎం చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ప్రధాని నరేంద్ర మోదీ గారి ముగ్గురి కలయికతో ఈసారి అమరావతి అజరామరంగా నిలవబోతుంది అంటూ కూడా చాలా చక్కటి పోలికను ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా అడుగులు వేయబోతున్నాము. ఇక ఏపీ ప్రజలు ఖచ్చితంగా మా రాజధాని లేట్గా వచ్చినా లేటెస్ట్గా మేము రాబోతున్నాము, ఖచ్చితంగా అటు మిగతా రాష్ట్రాలు తలెత్తుకునేలా రాజధాని నిర్మాణం అంటే ఇలా ఉండాలి అనే విధంగా రూపొందించబోతున్నామని చెప్పుకునే విధంగానే ఈసారి అమరావతి రాజధాని నిర్మాణం ఉండబోతోంది. గతంలో లాగా అంటే తాత్కాలిక భవనాలు కాకుండా శాశ్వత ప్రాతిపదికన నిర్మాణాలు ఉండే విధంగా, దాంతోపాటు ఆయనను నమ్మి భూములు ఇచ్చిన రైతులకు పెద్దపీట వేస్తూ ఆ రైతులకు ప్రత్యేక ఆహ్వానాన్ని పంపించడము, ఇక్కడ వాళ్ళకి ఇచ్చిన ఇంపార్టెన్స్ని మరొకసారి అటు చంద్రబాబు నాయుడు గారు తెర మీద తీసుకొచ్చిన సందర్భము, దాంతోపాటు పేరిన ఏపీలో ఉన్న ప్రతి నేతకి ఆహ్వానాన్ని పంపించడం జరిగింది. ప్రోటోకాల్ ప్రకారం ప్రతిపక్ష నేత అంటే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి కూడా ఆహ్వానాన్ని పంపించడం జరిగింది. దాంతోపాటు సిపిఐ సిపిఎం నేతలకు కూడా ఆహ్వానాలు పంపించారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి హాజరు కావాలి, ప్రతి ఒక్కరి సహకారం అందించాలి అంటూ కూడా అటు చంద్రబాబు నాయుడు గారు పేరున పిలవడం జరిగింది. అక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి సభకు చేరుకునేంత వరకు భద్రతాపరంగా ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు రాకుండా, ఎండ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సభకు వచ్చే సామాన్య ప్రజానీకానికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా, దీంతో పాటుగా అంటే రెగ్యులర్ కార్యక్రమాల్లో భాగంగా తమ పనులు చూసుకునే వాళ్ళకు కూడా అటు ట్రాఫిక్ వల్ల అంటే ఇటు సభకు వస్తున్నారు కాబట్టి రోడ్లన్నీ జామ్ చేయడం కానీ, వాళ్లకు ఇబ్బంది కలగజేయడం కానీ ఇలాంటివి ఏమీ లేకుండా ఎక్కడికక్కడ ఏర్పాట్లను అయితే చాలా పటిష్టంగా చేశారు. దీంతోపాటు ఒక కొత్త యాప్ని కూడా భద్రతకు సంబంధించి పోలీస్ శాఖ రిలీజ్ చేయడం జరిగింది. డ్రోన్ల పర్యవేక్షణ అనేది కీలకంగా మారింది. ఇక దీంతో పాటు 8,000 మంది పోలీసులు ప్రత్యేకంగా భద్రతకు సంబంధించి పర్యవేక్షణలో పాల్గొన్నారు. దీంతో పాటు ఈసారి వైద్య బృందాలకు సంబంధించి స్పెషాలిటీ హాస్పిటల్స్ డాక్టర్స్ని కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు అని అంటే ఎండ తీవ్రతకు సంబంధించి ఎవరికైనా ఏదైనా ఇబ్బంది జరిగినా మన వైపు నుంచి వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు దానికి కూడా భారీ ఏర్పాట్లు చేశారు. దీంతో పాటు ఫుడ్ స్టాల్స్కి సంబంధించి వాటర్ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు ప్రతి దాని విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. దాంతోపాటు ప్రధాని ఉండేంత వరకు భద్రతకు సంబంధించి ఇప్పటికే ఎఫ్జిఎస్ సిబ్బంది వాళ్ళ అధీనంలోకి తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. మధ్యాహ్నం 2:55 గన్నవరంకి వచ్చిన తర్వాత అక్కడ నుంచి అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఆయనను సాధారణంగా ఆహ్వానించి అక్కడ నుంచి అంటే వెదర్ ఒకవేళ అంటే నిన్న నుంచి కొంచెం వెదర్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంది, ఒకసారి వర్షం పడుతుంది, ఒకసారి ఎండ కొడుతుంది కాబట్టి వాతావరణం అనుకూలిస్తే హెలికాప్టర్ ద్వారా సభా ప్రాంగణానికి చేరుకునేలాగా, ఒకవేళ వాతావరణంలో కాస్త మార్పులు చేర్పులు ఏమన్నా ఉంటే
వాహనాల ద్వారా రోడ్ మ్యాప్ ద్వారా వాహనానికి చేరుకునే విధంగా 2 రకాలుగా కూడా రూట్ మ్యాప్ను అయితే సిద్ధం చేయడం జరిగింది. ప్రధాని మరొకసారి రాబోతున్న నేపథ్యంలో ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాలు ఇటువైపు నేషనల్ మీడియా కూడా ఈ కవరేజ్ ఉంటుంది కాబట్టి ఈసారి అమరావతి రాజధాని గురించి ప్రతి ఒక్క రాష్ట్రం మాట్లాడుకునే విధంగా చేసేందుకు తన విజన్ని ఇప్పుడున్న యువతకు ఆదర్శంగా తీసుకెళ్తూ, ఎందుకంటే మొదటి నుంచి కూడా కూటమి ప్రభుత్వం తెర మీదకి వచ్చిన తర్వాత సంపద సృష్టి మీదనే ప్రధానంగా ఫోకస్ చేయబోతున్నామన్న విషయాన్ని చాలా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. రేపు యువతకి ఏపీ రాజధాని అలాగే ఏపీ అటు ఉద్యోగ కల్ప నిధి అన్న విషయము ఇతర రాష్ట్రాలు కూడా చెప్పుకునే విధంగా ముందుకెళ్ళాలి అన్న సంకల్పంతో ముందుకెళ్తున్నామన్న విషయాన్ని అయితే పదే చెప్తున్న నేపథ్యంలో ఈసారి ఎక్కడ ఎలాంటి పొరపాట్లు జరగకుండా చాలా కట్టుదిట్టమైన అలాగే చాలా ప్రణాళికాబద్ధంగా అయితే ముందుకెళ్ళబోతున్నారు. ఇక మొత్తానికి అమరావతి రాజధాని పునర్నిర్మాణానికి సంబంధించి ఏపీ వ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాల నుంచి తమ అభిమానాన్ని చాటుకునేందుకు ఒక్కొక్కరుగా బయలుదేరుతున్నారు. అలాగే ప్రజలు కూడా ఎంతో హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక వీటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఉంచడానికి తిరుపతి నుంచి మా కరెస్పాండెంట్ ముని అలాగే కాకినాడ నుంచి శ్రీనివాస్ ఇద్దరు లైవ్లో అందుబాటులో ఉన్నారు. మరి ఏపీ ప్రజల రెస్పాన్స్ ఎలా ఉంది, అక్కడి నేతల సంతోషాన్ని తెలియజేయడానికి వాళ్ళు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా తిరుపతి ముని దగ్గరికి వెళ్దాం. ముని నమస్తే. ముని చెప్పండి, ఎలా ఉంది తిరుపతిలో రెస్పాన్స్ అనేది ప్రజల నుంచి, అలాగే అక్కడ ఉన్న నాయకులు, కూటమి నాయకులు దీని గురించి ఏం మాట్లాడుతున్నారు? కూటమి నాయకులు పెద్ద ఎత్తున అయితే ఇప్పటికే విజయవాడకి బయలుదేరి అమరావతికి చేరుకున్నారు. ముందు రోజే నరేంద్ర మోడీ ఇవాళ అంటే నిన్నే తిరుపతి నుంచి శ్రీనివాసులు ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే శ్రీనివాసులు, అదే కాళాశ్రీ ఎమ్మెల్యే వజ్జల సుధీర్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అందరూ కూడా ఇప్పటికే చేరుకున్నారు. కార్యకర్తలు సంబంధించి కూడా పెద్ద ఎత్తున అయితే విజయవాడకి చేరుకున్నారు. టీటీడీ తరఫున ఈఓ చైర్మన్ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి శ్రీవారి తీర్థ ప్రసాదాలు ఇచ్చి ఆశీర్వాదం అందించేందుకు ఇప్పటికి కూడా అమరావతికి చేరుకున్నట్టు మనకు తెలుస్తోంది. అలాగే అంటే తిరుపతి నుంచి టీటీడీ చైర్మన్ దీనికి సంబంధించి ఏదన్నా స్పెషల్ ఆహ్వానాన్ని కానీ లేకపోతే స్వామివారి తీర్థ ప్రసాదాలు కానీ ఆయన అందించే అవకాశం ఏదైనా ఉందా? ఖచ్చితంగా అండి. శ్రీవారి తీర్థ ప్రసాదాలను అదే విధంగా వేద పండితులను కూడా అమరావతికి తీసుకొని వచ్చినారైతే ఇప్పటికైతే వచ్చేస్తున్నారు. అంటే నరేంద్ర మోడీ చేరుకున్న వెంటనే మొదట శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందించి స్వామివారి వేద ఆశీర్వాదం అందించి స్వామివారి శాశ్వతాన్ని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కప్పుతారు అనేసి తెలుస్తుంది. మరి తిరుపతి ప్రజల రెస్పాన్స్ ఎలా ఉంది? కూటమి నేతలు ఇప్పటికే బయలుదేరారని చెప్తున్నారు. మరి రాజధాని పునర్నిర్మాణానికి సంబంధించి కూటమి ప్రభుత్వానికి ఓటు వేసిన అంశానికి సంబంధించి మరి రెండింటిని రిలేట్ చేసేసుకొని వాళ్ళు ఏమంటున్నారు? అయితే కూటమి ప్రభుత్వానికి సంబంధించి పెద్ద ఎత్తున అయితే కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా అమరావతికి చేరుకున్నారు. అంటే కూటమి ప్రభుత్వంకి సంబంధించి ఇక్కడ ఎవరైతే మన భాను టీటీడీ బోర్డు మెంబర్, బీజేపీకి సంబంధించి టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి, అదే విధంగా టీడీపీ సుగుణమ్మ, ఈ విధంగా చాలా మంది కార్యకర్తలు కానీ నాయకులు కానీ నిన్ననే అమరావతి చేరుకున్నారు. అదే ఎన్డీఏ ప్రభుత్వం పెట్టిన తర్వాత ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందడుగు వేస్తుంది, అమరావతిలో రాజధాని అనేది నెలకొల్పుతున్నారు అనే భావనతోనే ఇప్పుడు జరుగుతున్న ఏదైతే కార్యక్రమానికి
నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ గారి స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున నాయకులు అమరావతికి చేరుకున్నారు. ఓవరాల్ గా తిరుపతి జిల్లా నుంచి సభకు చేరుకోవడానికి ఎంతమంది అక్కడ నుంచి బయలుదేరుతున్నారు? ఇప్పటికే ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది, అలాగే కొందరికి మాత్రమే ఆహ్వానం ఉంది అనేసి చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో దానికి సంబంధించి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు? ముని వినిపించట్లేదా? ముని వినిపించట్లేదా? ముని చెప్పండి. అక్కడ నుంచి అంటే సభా ప్రాంగణానికి అక్కడ నుంచి ఎంతమందిని తరలిస్తున్నారు, వారికి ఏర్పాట్లకు సంబంధించి ఎలా జరుగుతున్నాయి? అయితే దాదాపు వేలాది సంఖ్యలో అయితే తిరుపతి నుంచి అమరావతికి వచ్చిన సంఘటన అయితే చోటు చేసుకునింది. ట్రైన్లో కావచ్చు, బస్సుల్లో కావచ్చు, వీళ్ళందరూ ప్రత్యేక వెహికల్స్ లో వాళ్ళ వెహికల్ సొంత వెహికల్ అయితే అమరావతికి చేరుకున్నారు. అమరావతికి చేరుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఆడ ప్రత్యేకమైన ఏర్పాట్లన్నీ కూడా చేశారు. అకామిడేషన్ కి సంబంధించి కావచ్చు, ఫుడ్ సంబంధించి కావచ్చు, ఈ వాళ్ళ ట్రాన్స్పోర్ట్ కి సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్కటి ఏర్పాట్లన్నీ కూడా కూటమి నాయకులన్నీ ఏర్పాటు చేశారు. కార్యకర్తలకైతే ప్రత్యేకంగా బస్సులు పెట్టి వాళ్ళని తీసుకెళ్లి అమరావతి నిర్మాణ పనులు నరేంద్ర మోడీ ఏదైతే స్థాపించడానికి వచ్చారో దాన్ని విజయవంతం చేయడానికి కూటమి నాయకులు పెద్ద ఎత్తున అమరావతికి చేరుకున్నారు. ఓకే, నెక్స్ట్ అలానే హోల్డ్లో ఉండండి ముని. మన కాకినాడ శ్రీనివాస్ గారు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్ చెప్పండి, అక్కడ నేతల రెస్పాన్స్ ఎలా ఉంది? ప్రజలు ఏమనుకుంటున్నారు? మళ్ళీ పునర్నిర్మాణం కాబోతోంది, పెద్ద ఎత్తున అట్టహాసంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు, రెస్పాన్స్ ఏంటి? కాకినాడ జిల్లాలో ప్రజలు ఏదో నరేంద్ర మోడీ గారు వచ్చి ఏదో మంచి చేస్తారని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వ పునర్నిర్మాణం కోసం ఎంతో మేలు జరుగుతుందని ఏదో ఫ్యాక్టరీలు కంపెనీలు వచ్చి బాగుపడటం చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. ఓకే, అక్కడ ప్రజలు అంటే పునర్నిర్మాణానికి సంబంధించి నేతల రెస్పాన్స్ ఏంటి? కూటమి ఎందుకంటే ఎంతో సంతోషించదగ్గ విషయం కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారు దీనికి సంబంధించి? ఇంకా ఎలా అభివృద్ధి అనేది ఉండబోతుంది అనేది వాళ్ళ మాటల్లో ఏం చెప్తున్నారు? నరేంద్ర మోడీ గారు పునర్నిర్మాణం చేస్తే ఇంకా మంచిగా కూటమి ప్రభుత్వం ముందుకు అభివృద్ధి జరుగుతుందని ప్రజలు అనుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు వేలాదిగా అమరావతికి బయలుదేరి వెళ్ళినారు. వారికి ప్రజలు వేలాదిగా వెళ్ళారు, మన బస్సుల్లోని ట్రైన్స్లోని వెళ్ళారు. అదేవిధంగా ఇక్కడ ప్రజలు కూడా మోడీ గారు వస్తే ఇక్కడ ఏదో మన అమరావతి డెవలప్ అవుతుందని, అదేవిధంగా కంపెనీలు ఏమైనా వచ్చి వీళ్ళు కూడా బాగుంటుందని కోరుతున్నాం. ఓకే, కాకినాడ నుంచి మరి ముఖ్య నేతలు ఇప్పటికే అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ప్రజలకు ఎలాంటి మెసేజ్ వాళ్ళు అక్కడి నుంచి ఇస్తున్నారు? ప్రతిపాడు నుంచి వరపుల సత్యప్రభ, జగంపేట నుంచి జ్యోతుల నెహ్రూ, శబ్దాపురం నుంచి, అదేవిధంగా కాకినాడ నుంచి అంతం మేనేజ్, ఇలా అందరికీ ఆల్రెడీ ఎమ్మెల్యేలు అందరూ అక్కడ చేరుకున్నారు. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. ప్రస్తుతం ఏపీలోని అన్ని దారులు అమరావతి వైపే అన్నట్టుగా ఉన్నాయి. అన్ని జిల్లాల నుంచి తమ అభిమానాన్ని చాటుకునేందుకు ఇప్పటికీ కొంతమంది చేరుకోవడం జరిగింది, మరికొంతమంది దారిలో ఉన్నారు. సమయానికల్లా
సభా ప్రాంగణానికి చేరుకోవాలి, ప్రధాని మోదీ ఏం చెప్పబోతున్నారు, ఈ వేదికగా అటు సీఎం చంద్రబాబు గారు ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి హామీ ఇవ్వబోతున్నారు, ఇలాంటి అనేక అంశాలకు సంబంధించి అయితే ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇక రాజధాని అంశానికి సంబంధించి ఎవరు వేలు పెట్టకుండా రాబోయే రోజుల్లో కూడా దీనికి సంబంధించి అసలు ఎవరు చులకనగా మాట్లాడకుండా గతంలో చాలా సందర్భాలు మనం చూడడం జరిగింది. మ్యాప్లో రాజధాని ఎక్కడ అనంటే ఏపీకి రాజధాని లేదు అనేసని, అమరావతిని తీసుకొచ్చిన తాత్కాలిక రాజధాని లేకపోతే తాత్కాలిక భవనాలు అనేసని, ఆ తర్వాత దానికి అసలు ఎక్కడ అంటే ఎవరికి అందుబాటులో లేదు అంటూ వైసీపీ ప్రభుత్వం చేసిన అది కానీ 3 ముక్కలాటతో 3 రాజధానులు అంటూ తెరమీద తీసుకురావడం కావచ్చు, ఆ తర్వాత కూటమి ప్రభుత్వం తెరమీదికి వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు కావచ్చు. ఒక్కటేంటి, ఇప్పుడు ఈ సభ ద్వారా ఈ పునర్నిర్మాణం ద్వారా ఏపీ ప్రజలకు ఎలాంటి మెసేజ్ వెళ్ళబోతోంది, అమరావతి రాజధాని ఇక మీదట ఎలా రూపాంతరం చెందబోతోంది, రేపు రాబోయే యువతకు ఈ రాజధాని ద్వారా ఎలాంటి జాబ్ల రూపకల్పన ఉండబోతోంది. అలాగే ఇప్పటి టెక్నాలజీని అందిపుచ్చుకొని అమరావతికి ఇప్పుడున్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పటి టెక్నాలజీకి తగ్గట్టుగా దాని రూపకల్పన అనేది అడ్వాన్స్డ్గా ఎలా ఉండబోతోంది, అలాగే ఒక విజన్ ఉన్న నాయకుడు ఒక రాష్ట్రానికి సీఎం అయితే ఎలా ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ ఆయన అనుభవం తెలుసు, హైదరాబాద్లో ఆయన సృష్టించిన అద్భుతాలు తెలుసు. అప్పుడు ఐటీ అంటే హైదరాబాద్ అనేది అది ఎప్పుడు స్టార్ట్ అయిందో ఇప్పటికీ అరేరా కంటిన్యూ, అది ఎవరి చలువ ఎవరి చొరవ అన్న విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే. ఇక మీదట హైదరాబాద్ మీద ఎంత ఐటీ అంటే పేరు ప్రఖ్యాతలు పోయాయో అంతే తరహా అంతకు మించి ఏపీ కూడా డెవలప్ కావాల్సిందే. యువత ఇక మీదట పక్క రాష్ట్రాల వైపు చూడకూడదు, మా సొంత ప్రాంతంలోనే మేము ఉద్యోగాలు చేసుకోవాలి, మా టాలెంట్ అనేది మా రాష్ట్ర అభివృద్ధికే దోహదపడే విధంగా ఇక మీదట యువతకు భరోసా ఇవ్వబోతున్నాము. ఉద్యోగ కల్పనకు సంబంధించి, ఉపాధి అవకాశాలకు సంబంధించి, వాళ్ళ నాలెడ్జ్కి సంబంధించి ఒక్కటేంటి మేము తలుపులు తెరుస్తున్నాము అంటూ కూడా సీఎం చంద్రబాబు చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో అమరావతి దానికి ఊతమిచ్చే విధంగా ఉండబోతుందన్న విషయాన్ని అయితే చాలా క్లియర్ కట్గా తెలియజేస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మరో మహోన్నత ఘట్టానికి మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. మొత్తానికైతే సభకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. ఎప్పుడెప్పుడు అటు ప్రధాని ఏపీలో ల్యాండ్ అవుతారు, ఎప్పుడెప్పుడు సభ ప్రాంగణానికి వస్తారు, రాజధానికి సంబంధించి ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు, ఏపీకి ఎలాంటి వరాల జల్లు కురిపించబోతున్నారు, సిబిఎన్ అది ఎవరి చలువ ఎవరి చొరవ అన్న విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే. ఇక మీదట హైదరాబాద్ మీద ఎంత ఐటీ అంటే పేరు ప్రఖ్యాతలు పోయాయో అంతే తరహా అంతకు మించి ఏపీ కూడా డెవలప్ కావాల్సిందే. యువత ఇక మీదట పక్క రాష్ట్రాల వైపు చూడకూడదు, మా సొంత ప్రాంతంలోనే మేము ఉద్యోగాలు చేసుకోవాలి, మా టాలెంట్ అనేది మా రాష్ట్ర అభివృద్ధికే దోహదపడే విధంగా ఇక మీదట యువతకు భరోసా ఇవ్వబోతున్నాము. ఉద్యోగ కల్పనకు సంబంధించి, ఉపాధి అవకాశాలకు సంబంధించి, వాళ్ళ నాలెడ్జ్కి సంబంధించి ఒక్కటేంటి మేము తలుపులు తెరుస్తున్నాము అంటూ కూడా సీఎం చంద్రబాబు చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో అమరావతి దానికి ఊతమిచ్చే విధంగా ఉండబోతుందన్న విషయాన్ని అయితే చాలా క్లియర్ కట్గా తెలియజేస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మరో మహోన్నత ఘట్టానికి మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. మొత్తానికైతే సభకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. ఎప్పుడెప్పుడు అటు ప్రధాని ఏపీలో ల్యాండ్ అవుతారు, ఎప్పుడెప్పుడు సభ ప్రాంగణానికి వస్తారు, రాజధానికి సంబంధించి ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు, ఏపీకి ఎలాంటి వరాల జల్లు కురిపించబోతున్నారు, సిబిఎన్ కళ్యాణ్ ఎలాంటి హామీ ఇవ్వబోతున్నారు, అనేక ఉత్కంఠ విషయాలు మన ముందు ఆవిష్కృతం కాబోతున్నాయి. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్స్ చూద్దాం. స్టే